హీరోయిన్ మాధవీలత పర్సనల్ లైఫ్ చుట్టూ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఇటీవల జేసీ ప్రభాకర్ మాధవీలతపై పబ్లిక్ గా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు మాధవీలత వెంటనే స్పందించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆయనకు ఇండైరెక్ట్ గా గట్టి కౌంటర్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. అయినా కూడా మాధవీలత కోపం తగ్గలేదు. అందుకే తాజాగా మా అసోసియేషన్ ను ఆశ్రయించింది. జేసీ ప్రభాకర్ పై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును శివబాలాజీ అందుకున్నారు. తాజాగా తన కంప్లైంట్ ను శివబాలాజీకి అందజేసింది మాధవీలత. దీంతో మా అసోసియేషన్ కూడా తనకు సపోర్ట్ చేయడానికి సిద్ధమైంది. రైట్, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే మాధవీలత మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక దీనికి సంబంధించి మాధవీలత రీసెంట్ గా ఇప్పుడు మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ నాయుడు తెలుసుకుందాం. విజయ్, చెప్పండి. సంజన, గత నెల అంటే డిసెంబర్ 31వ తారీఖున తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన మహిళలకు మాత్రమే అనే కార్యక్రమాన్ని 31వ తారీఖు రాత్రి అయితే ఏర్పాటు చేశాడు. అయితే ఈ కార్యక్రమంపై సినీ నటి అలాగే బీజేపీ నేత మాధవి జేసీ ప్రభాకర్ రెడ్డిపై రోజు కొంచెం విరుచుకుపడ్డంటే తెలుస్తుంది. అయితే ఇలాంటి పరిణామాలు మంచివి కాదని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలకు జేసీ తీవ్రంగా ఖండించాడు. అయితే ఈ ఖండనలకు మాధవీలత ఈ రోజు నిన్నటి రోజున ఫిలిం ఛాంబర్ లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది. అయితే జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అయితే తన ఫిర్యాదులో పేర్కొంది. హెచ్ఆర్సీ మరియు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డిపై నాపై దారుణంగా మాట్లాడిన జేసీ వ్యాఖ్యలకు అయితే ఇండస్ట్రీ ఇంతవరకు ఖండించలేదని మాధవీలత అన్నారు. అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సైతం నేను ఫిర్యాదు చేశానని, అదే మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే ఆయన స్పందించారని అయితే అన్నారు. విష్ణు గట్టి ఏదైతే మంచు విష్ణు మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తీసుకెళ్లానని, అయితే సినిమా వాళ్ళపై ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరమని, రాజకీయ నాయకులు కేవలం రాజకీయాల మీదే ఉండాలి కానీ ఇండస్ట్రీలపై సినీ ఇండస్ట్రీ పైకి రావడం దారుణమని, ఇలాంటి పరిణామాలు మంచిది కాదని అయితే ఈ పరిణామాలు అయితే 31వ తారీఖు మాధవీలతపై చేసిన ఆరోపణలకు జేసీ ప్రభాకర్ రెడ్డి తరువాత క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ క్షమాపణలు చెప్పినా కానీ మాధవీలత ఈ రోజు అది ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేయడం కొంచెం ఆసక్తికరంగా మారింది. అయితే అప్పటికే ఏదైతే సారీ చెప్పినప్పటికీ ఈ కార్యక్రమం సద్దు ముదిగింది అయితే చెప్పుకోవచ్చు. అయితే మరోసారి మాధవీలత ఈ రోజు కంప్లైంట్ చేయడంతో మరొకసారి ఈ వివాదం తెరపైకి వచ్చిందనే చెప్పాలి. అయితే రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం ఊరికే వదిలే ప్రసక్తులు అయితే ఇలాంటి ఘటనల పైన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందిస్తారు. మరి మాధవీలత ఈ రోజు కంప్లైంట్ చేయడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాలి. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ విజయ్.